క్రష్ మోడల్ శారీ. ఈ శారీ ఇప్పుడు మనం ప్లమ్ టాప్ లాగా తయారు చేసుకున్నాం. ప్లమ్ టాప్ విత్ లెహంగా లాగా స్టిచ్చింగ్ చూపిస్తున్నాం చూడండి. ఇది శారీలో మనం 3 మీటర్స్ క్లాత్ ని సపరేట్ చేసుకోవాలి. ఇది 3 మీటర్స్ క్లాత్ ని సపరేట్ చేసాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ని ఇలా చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ మీ నడుము కొలత ఎంతో అంతా వచ్చేలాగా ప్రిల్స్ పెట్టుకోవాలి. ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు దీనికి నడుము కొలత ఎంత అయితే ఉందో అంతా పట్టి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము పట్టి అటాచ్ చేసుకున్నాం చూడండి. నడుము పట్టి నేను ఇలాగా బార్డర్ అనేది అటాచ్ చేశాను. బాగుంది కదా, గేర్ ఎక్కువ వచ్చింది, చూడడానికి అయితే చాలా బాగుంది. 3 మీటర్స్ క్లాత్ తీసుకున్న లంగాకి సూపర్ అంటే సూపర్ ఉంది. పట్టుకోవడానికి ఎవరు లేక నేను అలా వైర్కి హ్యాంగింగ్ చేశాను. బాగుందా? బ్లౌజ్ కోసం మనం ఇప్పుడు లైనింగ్ బార్డర్ తీసుకున్నాము. 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 5 పెట్టాను. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చి ఈ షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5, ఆర్మ్ హోల్ కూడా 5.5, చెస్ట్ లూజ్ వచ్చేసి 8, రిస్ట్ లూజ్ వచ్చేసి 7 పెట్టాను. చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కొంచెం డీప్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పార్ట్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి లైనింగ్ కావాలి కదా, హ్యాండ్స్ లైనింగ్ కోసం బాడీకి లైనింగ్ కట్ చేసుకోగా మిగిలిన పార్ట్ ఉంది కదా, ఆ మిగిలిన పార్ట్లో ఇక్కడ పొడవు తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ పొడవు ఎంత తీసుకున్నాం దాని దగ్గర నుంచి కిందకి 3 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఈ పాయింట్ని ఇక్కడ చంక పాయింట్ని కలుపుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచెస్ మార్క్ చేసి ఇలా డౌన్ దించుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇది హ్యాండ్ కటింగ్. ఇదే విధంగా మనం హ్యాండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. నేను స్టిచ్ చేసే బ్లౌజ్ వచ్చేసి 13 ఇయర్స్ పాపకి. సో మనం ఫ్రెంచ్ కట్ అది కాకుండా మామూలుగా ఇక్కడ టక్స్ ఇస్తారు కదా, అలా స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ వైపు పెట్టుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని దానిపైన అటాచ్ పెట్టుకొని నెక్ రౌండ్ చుట్టూ వేసేయాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ జిగ్జాగ్ వచ్చింది, కట్ చేసుకున్నాను. ఇలా జిగ్జాగ్ షేప్లో నీడిల్ పైకి ఎత్తుతూ దించుతూ ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎడ్జెస్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ క్లాత్ ఉంది కదా, క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇక్కడ చిన్న టక్స్ ఇవ్వాలి. ఇక్కడ కూడా ఈ ఎడ్జ్లో టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇచ్చిన తర్వాత ఇదిగో ఇలా వచ్చింది. ఇప్పుడు దీని చుట్టూ హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కట్ చేసుకున్న తర్వాత ఇలా తిరిగేసి కుట్టుకున్నాక పైన కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి, లేదంటే పీకుతుంది. అందువల్ల ఇలాగ స్టిచ్ చేసుకుని రెడీ చేసిన తర్వాత బాడీ పార్ట్కి హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. అందరికీ తెలుసు కాబట్టి నేను చూపించట్లేదు. హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ కిందని కూడా నేను ప్రిల్స్ పెడదాం అనుకుంటున్నాను. ఇలా రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. నాకు ఇక్కడ మోడల్ వచ్చింది కాబట్టి నేను దీన్ని బట్టి కట్ చేసుకుంటున్నాను. మోడల్ రాకపోతే మనం షేప్ డ్రా చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి కూడా ఈ పైన క్లాత్ అటాచ్ చేస్తే మనకు ప్రిల్స్ పెట్టడానికి కొంచెం హెవీగా ఎక్కువ పడుతుంది క్లాత్, అందుకని చెప్పి నేను ఇక్కడ మాత్రమే క్లాత్ అటాచ్ చేయాలనుకుంటున్నాను. సో స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు అయింది. ఇవి చేయడం అంటే కొంచెం కష్టమైన పని అనమాట. కుట్టాలి, కట్ చేయాలి, తిప్పాలి అని ఉంటుంది కదా. మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసి 17 ఇంచెస్ ఉంది బ్లౌజ్ ఒక పార్ట్. ఇది ఎక్కువే తీసుకున్నా. ఇప్పుడు దీన్ని మిడిల్ కట్ చేసి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అటాచ్ చేద్దాం. క్లాత్ అయితే సరిపోతుందో చూసుకొని ఆ క్లాత్ని ఇలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ 2 వైపులా ఒక దగ్గరికి పెట్టుకొని సైడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఆ సైడ్ ఈ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. మనకి చెస్ట్ చంక లూజ్ అది ఎంత ఉందో చూసుకోవాలి. చెస్ట్ లూజు, రిస్ట్ లూజు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని ప్రకారంగా మనం స్టిచ్ చేసుకొని రావాలి. ఖర్చు కూడా పెట్టుకోవాలి, కొంచెం పెట్టుకున్నాం కదా ముందుగా, దాని ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. లక్ అండ్ ఫ్లవర్స్